నంది వాహనంపై పార్వతీ పరమేశ్వర్లు వస్తుంటే చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నదో. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఈవెంట్ అయితే శివరాత్రి రోజు నైట్ జాగారం చేస్తారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఆ రోజే జరిగిందనమాట. ఇక్కడ పాతకయ్య చుట్టూరు అయితే దేవుని తిప్పుతున్నారు. చూడండి, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు జాగారంతో. అలా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అనమాట. స్వామివారిని అయితే నంది వాహనమే తీసుకొచ్చి ప్రతి వీధుల్లోని ఊరేగిస్తున్నారు. నేను ఆ వీడియోని అయితే మా వీధిలోకి వచ్చినప్పుడు తీసిన వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. మీలో ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ అయితే చూడండి గైస్. సో స్వామివారి ఉత్సవాలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి అనమాట. ఇంక ఇదైతే బయటకు వచ్చేసిన తర్వాత అండ్ ఈ శివరాత్రికి అయితే చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు కదా, అందులో ఒకటి పురాతనమైనదే ఇది కూడా. దీన్ని మా సైడ్ అయితే తాడిపెద్ద సమరం అని అయితే అంటారు. ఇంక ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ పాటలు పాడుకుంటూ నైట్ అంతా ఇక్కడే స్టే చేస్తారు. సో నెక్స్ట్ డే అయితే ఇంకా తాడిపత్రికి స్నానం చేయించి వాళ్ళ ఊరైతే తీసుకెళ్ళిపోతారు. మేము ఇక్కడ నుంచి అయితే సామర్లకోటకి అయితే స్టార్ట్ అయిపోయాం. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మీకు సామర్లకోటలో వ్యూ మొత్తం చూపిస్తాను అనేసి. మేము వెళ్ళేటప్పటికి మార్నింగ్ అయిపోయినా సరే చూడండి, మంచు ఏమాత్రం తగ్గలేదు. అసలు కళ్ళే కనిపించలేదు ఎదురు వస్తున్నాయి, వెహికల్స్ ఏమొస్తాయి అన్నది కూడా ఈ వీడియోలో చూస్తున్నారు కదా. ఇంకా మీరైతే ఫ్రెండ్స్ తప్పనిసరిగా పిఠాపురం రండి. పిఠాపురం వచ్చారంటే సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్లో చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. జాగారం కంప్లీట్ అయిపోయింది కాబట్టి తెల్లవారుజామునే పిఠాపురం శివయ్యని దర్శనం చేసుకుని ఇంకా సామర్లకోటకి అయితే వచ్చాం కదా. ఇది శివరాత్రి నెక్స్ట్ డే కాబట్టి క్రౌడ్ అయితే కొంచెం పర్లేదు, తగ్గున్నారు. చూసారా, ఇదైతే పురాతనమైన గుడి. సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ కూడా కోనేటిలో స్నానం చేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ డే మూలనైతే మాకు చాలా బాగా దర్శనం అయింది. స్వామివారిని అయితే దగ్గర నుంచి చూసాము. మీకు ఈ గుడి అయితే దేనికైనా కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ ఫోటోషూట్స్కైనా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే వచ్చేయండి, మా పిఠాపురం వచ్చారంటే సరౌండింగ్స్లో అన్నీ చూద్దరు. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక ఇక్కడైతే మేము స్వామివారికి దీపం అది పెట్టేసుకున్నాం. బయటే స్వామివారికి అయితే దీపం అది పెట్టుకున్నాం. ఇంకా లోపలికి కొబ్బరికాయలు అవన్నీ తీసుకుని అయితే వెళ్ళాము. మా తమ్ముడు అండ్ మా బావ అయితే శివయ్యకి ఏం చెప్పారో తెలియదు కానీ చాలాసేపు అయితే శివయ్య దగ్గరే ఉన్నారు. చూడండి, మీకు ఆ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఒకరి తర్వాత ఒకరు ఓ శివయ్యకి తెగ మొక్కేస్తారనమాట వీళ్ళు. ఇంక ఇవన్నీ కంప్లీట్ చేసుకుని లోపలికైతే దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో నెక్స్ట్ అయితే మన ఛానల్లో ఈ శివరాత్రికి సంబంధించిన వీడియోసే చాలా వస్తాయి. స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.